అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఇలాంటి ఏదో రిస్కులు మాత్రం ఎప్పుడు చేయకండి. నమస్తే భయ్యా, మన ఫ్యాట్ టు ఫిట్ సిరీస్ ఇది డే 30. ఇంకా ఈ వీక్ నుంచి మన వెయిట్ లో అయితే భారీ డిఫరెన్స్ చూడొచ్చు భయ్యా. ఎందుకో చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి బ్యాచ్ లో బ్యాచ్ మొత్తాన్ని బయట తినడానికి మోటివేట్ చేసి ప్లేసెస్ వెతికి తీసుకెళ్లి ఒక యోధుడు ఉంటాడు. మీ బ్యాచ్ లో కూడా అలాంటి వాడు ఉంటే ట్యాగ్ చేసేయండి. మా బ్యాచ్ లో ఉండే యోధుని ఎయిర్పోర్ట్ లో దింపడానికి అయితే వచ్చేసాం. చిన్న మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఇంటికి వెళ్తున్నాడు. మనం ఇంక వచ్చేలోపే సెట్ అయిపోవాలి. ఇంక ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యా భయ్యా, నైట్ ఓట్స్ పెట్టుకోలేదని. ఇంక ఉప్మా చేసుకుని తినేసి ఆ తర్వాత ఏవో గ్రాసరీస్ కావాలంటే దగ్గరలో ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో ఇన్ని వెజిటబుల్స్ తీసుకున్నా ఇంటికి వెళ్ళాక ఏం కుక్ చేయాలని మాత్రం డైలీ ఆలోచిస్తాను. ఇంకా డబ్బులు కట్టేసి ఇంటికి వచ్చి నేను చేసిన కర్రీ విత్ రుమాలి రోటీ అయితే ఆ తర్వాత ఫాస్ట్ గా అయిపోతుందని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసా భయ్యా డిన్నర్. ఇంకా కొంచెంసేపు వేరే పనులు ఉంటే చేసుకుని 6:30 ఆ టైం కి సరదాగా సైకిల్ మీద జిమ్ కి వెళ్దాం స్టార్ట్ అయ్యేటప్పటికి సన్సెట్ అవుతుంది. ఇంకా దారిలో ఆగుతూ ప్రోటీన్ షేక్ తీసుకుంటూ జిమ్ కి వెళ్ళినప్పుడు కార్టూన్స్ లోని సినిమాల్లోని చూసి కొనుక్కోవాలి అని కొనుక్కొని ఈ హెల్మెట్ తీసేసరికి మాత్రం ప్రాణం లేదు. ఇంకా ఆ తర్వాత జిమ్ కి చెక్ ఇన్ అయిపోయి మన సామాన్లన్నీ లాకర్ లో పెట్టేసి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసి చాలా అంటే చాలా బాగా పట్టింది భయ్య ప్రతి మజిల్ కి. ఇంకా ఆ తర్వాత వాటర్ పట్టుకుని బయటకు వచ్చాక రియలైజ్ అయ్యా భయ్య, వెళ్ళేసరికి నైట్ అవుతుంది అండ్ మన ఇంటికి వెళ్లే దారిలో లైట్స్ ఉండవు. కనీసం వెనకాల రెడ్ లైట్ కూడా పెట్టుకోలేదు. వచ్చే వాళ్ళకి అస్సలు కనబడదు. ఇది చాలా అంటే చాలా రిస్క్ భయ్య. మీరు మాత్రం ఎప్పుడు ఇలా చేసేది ఏం లేక ముందు నావిగేషన్ కోసం ఉన్న బ్యాగ్ అండ్ సీట్ కట్టి అందులో యూట్యూబ్ రెడ్ లైట్ వీడియో పెట్టేసి స్టార్ట్ అయిపోయా భయ్య. వెళ్ళేటప్పుడు 5 సార్లు ఆగిన నేను, వచ్చేటప్పుడు మాత్రం ఒకటే స్ట్రెచ్ లో ఇంటికి కొట్టాను. అంత ప్యాక్ అయిపోయింది. ఇంటికి వచ్చి చపాతీ విత్ వెజ్ కర్రీ తినేసి రేపటికి ఓట్స్ పెట్టుకుని పడుకుంటున్నా భయ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.